రైట్, ఓకే, రైట్. కాబట్టి దాని పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం మీద అంతేనా ఉంది. రైట్, శ్రీనివాస్ గారు, చాలా మంది ఆవేదన. బాలకోటయ్య గారితో కొద్దిగా విభేదిస్తాను. మాట్లాడండి. అంటే మరీ ఎక్కువ విభేదించను, జస్ట్ ఒక 20%. ఎలా అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం అంటూ జరిగితే కేవలం చంద్రబాబుదే కాదు బాధ్యత, ప్రధాని మోడీది కూడా. ఎందుకంటే అసలు ఇప్పుడున్నది చంద్రబాబు ప్రభుత్వం కాదు, కూటమి. ఇది కూటమి ప్రభుత్వం. ఇది బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం. ఇవాళ కేంద్రంలో ఉంది, మళ్ళా రాష్ట్రంలో ఉంది. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పరిష్కారం చెప్పాల్సింది కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా. ఇవాళ కోర్టులు దీనికి సమాధానం చెప్పాలి. సుప్రీంకోర్టు దీని మీద చర్యలు తీసుకోవాల్సింది. ఇవాళ న్యాయస్థానం ముందున్నటువంటి కేసుల పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో జరిగిన అవినీతి కుంభకోణాల నిగ్గు తేల్చడం, దోషులను శిక్షించటం, అది చంద్రబాబు బాధ్యత. ఏది ఇవాళ శిష్ట రక్షణే కాదు, దుష్ట శిక్షణే చెయ్యమని మీకు మ్యాండేట్ ఇచ్చారు. మొన్న ఇచ్చిన ప్రజా తీర్పండే ప్రజలు వాళ్ళు చేయాల్సింది చేశారు. ప్రజలు వాళ్ళు ఎంత చేయగలరో అంతకు మించి చేశారన్నమాట. ఏది ఘనాతిఘనంగా చేశాం, అపూర్వంగా చేశాం, ఘనాతిఘనంగా. తెలుగుదేశం చరిత్రలో సువర్ణ లిఖిత అక్షరాలతో లిఖించే విధంగా 124 సీట్లు కట్టబెట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 97%, 97% స్ట్రైక్ రేట్ అనమాట, 57% ఓటు షేర్. ప్రజలు ఇంతకన్నా ఏం చేస్తారండి? ఏంటి, ప్రజలు ఆ మాఫియా రాజు పైన తిరగబడ్డారు. ఏది అది మామూలు మాఫియా కాదు కదా. ఇవాళ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా. మనం మొన్న ఒక రోజు అనుకున్నాం 9 మాఫియాలు అని చెప్పాం. ఏది ఇవాళ గ్రావెల్ మాఫియా అంటారు, మట్టి మాఫియా అంటారు, డ్రగ్స్, గంజాయి. ఈ మాఫియా మాకొద్దురా మొర్రో అని చెప్పి మిమ్మల్ని తెచ్చుకుంటే ఏంటి ఆ ప్రజా తీర్పు యొక్క సారాంశం? మాఫియా పైన ఉక్కుపాదం మోపమని. మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? 164 సీట్లలో మీకు ఇచ్చి అతన్ని 11కి ఎందుకు తొక్కారు? ఆ తీర్పు యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోవటంలో ఇవాళ పాలకులు విఫలం చెందుతున్నారా? ప్రభుత్వం విఫలం చెందుతోందా? మీరు అరాచక శక్తులను అణిచేయండి. ఇవాళ మాఫియా రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చండి. ఈ ఉన్మాదుల నుంచి మమ్మల్ని ఒడ్డున పడేయండి అని కదా ఆ తీర్పు. ఒక రకమైన ఉన్మాదమా? అరే ధనోన్మాదం, కామోన్మాదం, అధికారోన్మాదం, ఎన్ని రకాల ఉన్మాదాలంటే ప్రజలంతా బాధితులే కదా. ఇందాక డాక్టర్ సుధాకర్ గురించి ప్రస్తావించారు బాలకోటయ్య గారు, అబ్దుల్ సలాం, చంద్రయ్య. అంటే ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ముస్లిం మైనారిటీలు ఎంతమంది అండి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో. ఈరోజు ఆర్టికల్ కూడా మనం వచ్చింది, ఏది ఆంధ్రజ్యోతిలోనో దేనిలోనో చూశాను. మళ్ళా జగన్ అంటూ సీఎం అవ్వడం అంటూ జరిగితే, అదే బాలకోటయ్య గారు చెప్పిందే ఆంధ్రజ్యోతిలోనో దేంట్లో కూడా వచ్చింది. ఏంటి, చంద్రబాబే బాధ్యత అంటే వాళ్ళ తెలుగుదేశం ఎమ్మెల్యేల పైన ఉంది ఆ బాధ్యత. ప్రతి ఎమ్మెల్యే మిమ్మల్ని వాళ్ళ ఎమ్మెల్యే చేసింది వాళ్ళ బాధలు పడలేక. ఆ బాధల నుంచి విముక్తి కోసం మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేస్తే మీరు ఆ బాధలే పెడితే ఎవరికి చెప్పుకోవాలా ప్రజలు? శాండ్ మాఫియా మాకొద్దు అని చెప్పి వాళ్ళు ఈ తీర్పు ఇచ్చినప్పుడు మళ్ళీ శాండ్ మాఫియా ఉండకూడదు కదా. ఇసుకలో, మద్యంలో, ఆ తర్వాత ఈ డ్రగ్స్, గంజాయి, లిక్కర్, వీటన్నిటిలో జరుగుతున్నటువంటి ఆ మాఫియాని విసిగిపోయి మిమ్మల్ని గెలిపించినప్పుడు ఇవాళ ఆంధ్రజ్యోతిలో మరి మీరు చైర్మన్ గారి ఆర్టికల్లో లేకపోతే ఒక న్యూస్ ఆర్టికల్లో ఏమని ఇచ్చారు? ఒకటి మీరు తీసుకోండి కొలమానం. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, మీరు తీసుకోవాల్సిన మెజర్మెంట్ ఏంటంటే, మీరు మళ్ళా 2029లో గెలవాలన్నా లేకపోతే 34లో గెలవాలన్నా జగన్ బారి నుంచి, అంటే జగన్ కాదు, జగన్ అనేది ఒక వ్యక్తి, అదంతా ఇది కాదు. ఇవాళ ఇదొక అరాచక శక్తిగా మారిన నేపథ్యంలో ఈ అరాచక శక్తి నుంచి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ బయటపడాలంటే చెప్పిన మార్గం ఏంటి? ఆ బెంచ్ మార్క్. వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయకూడదు. సింపుల్ కదా. ఇంకేం అవసరం లేదంట. అసలు ఏ విజన్ అవసరం లేదన్నారు. ఏంటి, నో విజన్. మీరేదో 47 దాకా అవసరం లేదు. చెప్పండి సార్. నిన్న చంద్రబాబు నాయుడు గారి